ఏంటి? ప్రభువుని స్తుతించటం. నేను అక్కడ గ్రహించింది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించేవాడిని, దేవుని మహిమను వెతికేవాడిని ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఉన్నతమైన అంతస్తులో ప్రభు ఉంచాడు. ఆయన కంటే కూడా ఆయనకు పైగా వారిని నిలబెట్టాడు. ఆ స్థితిలో ఉండి వాళ్ళు ఏం చేశారు? చూసారా మా ప్రతాపం, చూసారా మేము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో, దేవుని కంటే కూడా ఎక్కువ స్థితిలో మేము ఉన్నాం, దేవునికి కూడా పైగా మేము ఉన్నామని వాళ్ళని చూసుకున్నారా? అక్కడ ఉండి కూడా వాళ్ళని ఎవరిని చూసుకున్నారు? నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత జ్ఞానవంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు అని ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, హృదయపూర్వకముగా మనసారా ఎల్లప్పుడూ ప్రభువుని మహిమను వెతికే వారిని దేవుడు అధమ స్థితిలో ఉంచడు, వారిని తీసుకెళ్ళి ఉన్నత స్థితిలో పెడతాడు. ఎక్కడ పెడతాడు అంటే, పరలోకంలోనే ఉన్నతమైన అంతస్తు ఇస్తే ఇక భూలోకంలో ఇవ్వడా? ఇచ్చినట్లుగా మనకి సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అన్నలేమో గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీలుగా ఉన్నారో, డిఐజీలుగా ఉన్నారో, ఎస్ఐలుగా ఉన్నారో, సిఐలుగా ఉన్నారో తెలియదు. సైన్యంలో సైన్యాధికారులుగా ఉన్నారు, వాళ్ళు సైనికులుగా ఉన్నారు. చిన్నోడేమో చెట్లమట్టి పుట్లమట్టి వాయిద్యం తీసుకొని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, నాకేం కాదు, నేను ఆయన స్తుతిస్తాను, నాకు ఆయనే లోకం, నాకు ఆయనే ప్రపంచమని ఎక్కడో మారుమూల పల్లెటూరులో, పల్లె పొలాలలో ప్రభువుని ఆరాధిస్తున్న ఆ ఆరాధికుణ్ణి, దేవుని మహిమను వెతికేవాడిని దేవుడు పొలాల్లోనూ ఉంచాడా? పొలాల గట్టును కట్టాడా? కాదు. ఆ పొలాల్లో తిరిగేవాడిని, ముళ్ళ తుప్పల్లో తిరిగేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి యూదులకు, ఇశ్రాయేలులకు రాజుగా ప్రభు నిలబెట్టాడు. సింహాసనం మీద కూర్చుండబెట్టి దావీదు తరామంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. పౌలు శీలలు కూడా నేర్చుకున్నది ఒకటే, పరిస్థితి ఏదైనా కానీ పచ్చడిగా కొట్టని, కాళ్ళు చేతులు గందరగోళం అయిపోని, జీవితం అంతా అస్తవ్యస్తంగా తయారు కానీ, తినటానికి తిండి లేకపోయినా, కట్టుకునేదానికి వస్త్రం లేకపోయినా, ఉండేదానికి ఇల్లు లేకపోయినా, గుండె నిండా ప్రభువుని సంతోషపరచాలా, ప్రభువును మహిమపరచాలా, ప్రభువును ఆరాధించాలి అన్న ఆశ వాళ్ళకు ఉంది కనుకనే ఆ సంఖ్యలలో, చెరసాలలో ప్రభువును మహిమపరిచారు. తద్వారా ఏం జరిగింది? ఆరాధిస్తూ ఉండగానే సంఖ్యలు తెగిపోయినాయి. ఆరాధించే వారినే ప్రభు వాడుకుంటాడు. ఎవరైతే యథార్థంగా ప్రభు మహిమను వెతుకుతారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరిచే వారిని నేనేం చేస్తాను? అవమానపరుస్తానడా? నువ్వు ఒకవేళ అవమానాల్లో ఉన్నా ప్రభువుని కనుక మహిమపరచగలిగితే నీ అవమానాలన్నీ తొలగించి ఉన్నతమైన కృపలో నిన్ను ఉంచుతాడు ప్రభు. ఇప్పుడు దాకా వాడబడిన ఏ సేవకుడైనా సరే మీరు చూడండి, దేవుని ఆరాధించకుండా ఉన్నాడా? ఆరాధికుల్నే దేవుడు వాడుకుంటాడు, ఆరాధించే వారిని దేవుడు గణపరుస్తాడు. ఆరాధించే మనసు ఉన్న వాళ్ళని ప్రభు సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, మన పాట తీరు ఎలా ఉన్నా, మాట తీరు ఎలా ఉన్నా, హృదయం నిండా ప్రభువుని మహిమను వెతికే వారిని ఆయన నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు. మీరు ఏ స్థితిలో అయినా ఉండని, ఉన్నత స్థితిలో ఉన్నారనుకో, ఏం చేశారు? భక్తులు పాట పాడుకున్నారు. దీన స్థితిలో ఉంటే ఏం చేశారు? ఆరాధించారు. ఏ స్థితి అయినా ప్రభువుని మహిమపరుస్తూ సాగిపోయారు. దీనమైన స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా, ఏ స్థితిలో నేను ఉన్నా అన్నాడన్నా, తృప్తిగా స్తుతిస్తూ అన్నాడా? ఏమన్నాడు? తృప్తిగా స్తుతిస్తున్నా. నా స్తుతిలో సందేహం లేదు, నా ఆరాధనలో అనుమానాలు లేవు, నా ఆరాధనలో ఏమండి ఇది దేవునికి వెళ్ళిద్దో లేదో, నా స్థితి ఇలా ఉంది అని ఎక్కడ డౌట్స్ లేవు. ఏ స్థితిలో నేనున్నా తృప్తిగా దేవుణ్ణి స్తుతిస్తున్నా, తృప్తిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నా. ఎందుకో తెలుసా? నేను నమ్మిన వాడిని ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు అట్టడుగు స్థితిలో ఉన్నా, ప్రభు మహిమను వెతకగలిగితే, ప్రభును స్తుతించగలిగితే నేను అలానే ఉంచుతాడా ప్రభు? ఖచ్చితంగా నీకున్న ఆ దరిద్రం అంతటిని తొలగించి ఉన్నతమైన కృపల్లో దేవుడు నిన్ను నిలుపుతాడు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చినా సరే మీరు ఏం చేయాలి? ఆరాధించేందుకు ఉత్సాహంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పుస్తకం ఏంటి?
చెప్పండి అండి, ఏం పుస్తకం? పాటల పుస్తకమే. ఆ పాటలు అనేదాన్ని గ్రంథికంలో ఏమంటారు? గీతం అంటారు, కీర్తన అంటారు. కాబట్టి కీర్తనల పుస్తకం అంటే మన భాషలో చెప్పాలంటే వాడుక భాషలో పాటల పుస్తకం. ఏ పుస్తకం? బైబిల్లో ఒక పెద్ద పుస్తకాన్ని, చాలా స్థానాన్ని దేవుడు ఆరాధనకి కేటాయించాడు. కాబట్టి ఈ మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్న ఆశించేది అదే మన నుండి. ఆరాధికుడే మంచి భక్తిలో ఉన్న ఆస్వాదాన్ని అనుభవించగలుగుతాడు. ఆరాధించేవాడి ద్వారానే ప్రభు బలమైన కార్యాలు చేయగలుగుతాడు. కనుక ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఏదో కళ్ళు మూసుకొని 2 చప్పట్లు కొట్టేసి గోలగోల చేసి అరిసేసి అయిపోయింది ఆరాధన అంటాను కాదు. నువ్వు చేసే ఆరాధన ఇంక పక్కనోళ్ళు వింటున్నారా, వాళ్ళు వింటున్నారా, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటున్నారు కాదు. నేను చేసే ఈ ఆరాధన ప్రభు వింటున్నాడు. నేను చేసే ఈ ఆరాధన ప్రభు నా నుండి ఆశిస్తున్నాడు. కనుక నేను ఖచ్చితంగా ప్రభుని మహింపరచాలి. మన ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. మనం దేవునికి ఇస్తే దేవుడు తిరిగి మనకి ఇవ్వలేనిది ఒకే ఒకటి ఉందంట. డబ్బులు ఇచ్చామనుకో, 100 ఇస్తే దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తాడు మనకి, అందులో అనుమానం లేదు. ఒక 2 గంటల దినంలో దేవునికి మనం 2 గంటల సమయాన్ని ఇచ్చామనుకో, దేవుడు మన ఆయుష్ కాలాన్ని 2 సంవత్సరాలు పెంచుతాడు. సమయం ఇస్తే తిరిగి సమయం ఇవ్వగలడు, డబ్బు ఇస్తే తిరిగి డబ్బు ఇవ్వగలడు. మనం మన ఆరోగ్యాన్ని కేటాయించి ప్రభు కొరకు కష్టించి పని చేసామనుకో, మనకి పుష్టికరమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఈ విధంగా నువ్వు ఏది ఇచ్చినా తిరిగి దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. కానీ నువ్వు మనసారా దేవానికి స్తోత్రం అన్నావు అనుకో, ఆయన కూడా మనసారా బిడ్డ నీకు స్తోత్రం అంటాడా? ఆయన మనకి తిరిగి ఇవ్వలేంది ఇంకా మనం చేసే స్తుతి ఆరాధన. మనం ఆరాధిస్తే దేవుడు తిరిగి మనల్ని ఆరాధించలేడు. కానీ ఇక అన్ని విషయాల్లో దేవుడు మనకి రిటర్న్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనకు మాత్రమే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. కనుక ఈ ఛాన్స్ని ఎవరు పోగొట్టుకోవద్దు. హిజ్కియా స్వస్థపరచబడిన తర్వాత పాట పాడతాడు గొప్పవాడు. ఏమని? అయ్యా, మృతుల లోకంలో నీకు స్తుతి వినబడదు కదా, వాళ్ళు లోన్లు నిన్ను స్తుతించలేవు కదా, సజీవులే నిన్ను స్తుతిస్తారు. ఎవరైతే హిజ్కియా భాషలో సజీవులు, స్తుతించిన వారు ఎవరు? ఆయన ఉద్దేశంలో బతుకున్నా చచ్చినోళ్ళు. ఎవరండి? కొంతమంది తల్లిదండ్రులు తిరుగుతారు, చచ్చినోడా అంటారు. బతికే ఉంటాడు కానీ చచ్చిన స్థితిలో ఉంటాడు. ఇందాక ఆరాధనలో ఎవరైతే పాట పాడలేదో వారు ఎవరు? సజీవులా, మృతులా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆరాధించే సమయంలో నీ నోటిని కట్టుకున్నావంటే, తిట్టుకునేటప్పుడు నోటిని కట్టుకోరు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. అరిచేటప్పుడు నోటిని కట్టుకోరు, ఎలా పడితే అట్లా మాట్లాడతారు. భార్యకి భర్తకి హడావిడి చేసేటప్పుడు నోరుని కట్టుకోరు. స్తుతించేటప్పుడు మాత్రం ఏదో రత్నాలు పోతాయేమో నోరు తెరిస్తే, డబ్బులు పోతాయేమోనని నోరుని కట్టుకొని, ఎందుకు బ్రదర్ అలా ఉన్నారంటే, ఏమో బ్రదర్ రత్నాలు ఏమైనా రాలిపోతాయేమని. అన్ని చోట్ల నోరు కట్టుకొని మనం స్తుతించే దగ్గర నోరు కట్టుకున్నామంటే మనం ఎవరు? మృతులం. సజీవులమా? కాదు. ఎవరైతే స్తుతిస్తారో వారు మాత్రమే సజీవులు. కాబట్టి సజీవంగా ఉండాలి అంటానికి గుర్తేందంటే మనం ఊపిరి పీల్చుకుంటాం, అంతే కదండి. చచ్చిపోయాడా బ్రతుకున్నాడు అంటానికి మనకు తెలిసిందేంటి? వెంటనే ముక్కు దగ్గర చేయి పెడతాం. శ్వాస ఆగిందా? చచ్చిపోయాడు. శ్వాస వస్తుందా? కొన ఊపిరితోనైనా ఉన్నాడు. అలాగే వీడు బ్రతుకున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ప్రభువును ఆరాధించేవాడై ఉంటాడు, ప్రభువును మహింపరచేవాడై ఉంటాడు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆరాధన అన్నా సరే ఆత్మీయంగా, సంతోషంగా, పాడేవాడు ఎట్లా పాడుతున్నాడో తీసేయండి. మీరు బాగా పాడట్లేదు కన్నా, మీరు బాగా పాడుతున్నారని మాకు మార్కులు లేదులే, కానీ ప్రభువుకి నీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆరాధించేటప్పుడు తన్మయత్వంతో, ఆచారంగా అలవాటుగా కాదు, పూర్ణ మనసుతో ప్రభువును మనం ఆరాధించాలి. ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దాం.